హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హాఫ్ పెట్కోట్ కటింగ్ అనేది చూద్దాము. మీరు ఇలా ఏదైనా ఓల్డ్ క్లాత్ అనేది తీసుకోండి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉంచుకోవాలి. ఎప్పుడైనా మనకు క్లోజ్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఇలా మనము 2 ఫోల్డింగ్స్తో చేసుకోవచ్చు, కానీ మనకు ఒకేసారి కట్ చేసుకోవచ్చు. మనకు క్లాత్ ఉన్నట్లయితే, కానీ నాకు పొడవు అనేది 11 ఉందండి. మనకు ఇది అనేది 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ 22 ఇయర్స్ వరకు మనకు పెట్టికోట్ అనేది నైటీస్ పైకి, డ్రెస్సెస్ పైకి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు ఎండింగ్కు మనకు క్లాత్కు ఎండింగ్ వస్తుంది కదా, అది మనం కిందికి ఉంచుకోవాలి. ఇది 12 ఇంచులు మెయిన్ పొడవు, కానీ మనం ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం కలిపి 13 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది 10 ఇంచులండి. ఇది మనకి 34 సైజు వరకు వస్తుంది. షోల్డర్ అండ్ నెక్ కలిసి 6 ఇంచులు తీసుకుంటే 3 ఇంచులు నెక్, 3 ఇంచు షోల్డర్, అంటే గల్లర్ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు పెట్టుకోవాలి. రెండిటికి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక 6 ఇంచులు తీసుకోవాలండి. చంక 6 ఇంచులు. మనము 6 ఇంచులకి టిక్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక లైన్ అనేది తీసుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు. హాఫ్ పెట్కోట్ అనేది మనకి తప్పకుండా పిల్లలకు యూజ్ చేయాలండి. 1 ఇంచ్ చంక డౌన్ తింపుకోవడానికి 1 ఇంచ్ పెట్టి మనము రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ కర్వ్ తిరగడానికి మనము మీకు పైనుంచి ఇలా 3 ఇంచులకి ఒక డాట్ పెట్టుకొని ఆ రౌండ్ తిప్పుకోవాలండి. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. 3 ఇంచుల నుండి ఇలా మనం రౌండ్ తిప్పుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు మనము నెక్ అనేది బ్యాక్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ తీసుకుందాము. నెక్ పార్ట్ అనేది ఇలా 7 ఇంచెస్ తీసుకొని మనము బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. వన్ ఇంచ్ రౌండ్తో మనము కర్వ్ అనేది తీసుకోవాలి. ఇది మొత్తం కటింగ్ చేసుకుందాం. రౌండ్ తిరిగే దగ్గర నీట్గా రౌండ్ అనేది కరెక్ట్గా నెక్ రౌండ్గా రావాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవి మన సైడు వేసుకోవాలి. వెనుక పార్ట్ని మనము ఓపెన్స్ ఉన్నవి ఆపోజిట్ సైడ్ పెట్టి మనము ముందుకు ఓపెన్స్ ఉంటాయి, ఉక్సు కాజాలు వస్తాయి కాబట్టి ముందుకు ఓపెన్స్ అనేవి ఉంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనము ఒక 1/2 ఇంచ్ అనేది ముందు క్లాత్ వదులుకోవాలి, ఎందుకంటే ఉక్స్ కాజా పట్టి కోసం క్లాత్ అనేది వదులుకోవాలి. మనకు ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలండి. ఇలా చుట్టూ మొత్తం డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం సేమ్ కొలతతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన పార్ట్ తీసేసుకొని మనకు ముందు పార్ట్ కాబట్టి గల్ల అనేది తగ్గించుకోవాలి. 1 ఇంచ్ మనకు ఫోల్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 7 పెట్టుకున్నాము, ఫ్రంట్ 6 పెట్టుకోవాలి. ఫ్రంట్ డౌన్ నెక్
మనకు 7 మరీ లాంగ్ అవుతుంది కాబట్టి 6 ఇంచెస్ సరిపోతుంది. 6 ఇంచెస్కి మనము 1 ఇంచ్ కర్వ్తో డ్రా చేసుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్ గీయకపోతే 1 ఇంచ్ గ్యాప్తో 1 ఇంచ్ డాట్ పెట్టుకొని రౌండ్ తిప్పుకోవాలి. అంతే, మొత్తం కట్ చేసుకోవాలి. అంతేనండి, మనకు 2 పార్ట్స్ ఉంటాయి. మనము స్టిచ్చింగ్ వీడియోస్ చూద్దాము. ఇప్పుడు మనకు 10 నిమిషాల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది హాఫ్ పెట్టికోట్. ఇప్పుడు మనము సెంటర్లో డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి మనకు 4 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 4 డాట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది హాఫ్ పెట్టికోట్కి. మనకి సూది పాదం నుంచి ఎండింగ్ వరకు మనకు 3.5-4 ఇంచుల వరకు ఉంటుంది. మనం అక్కడి వరకు డాట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను స్కేల్తో, టేపుతో. చూడండి, ఇప్పుడు మనకు 3.5 వరకు ఉంది. ఇది సరిపోతుందండి. మనకు పట్టి పెట్టుకోవడానికి మనకు ఇది సరిపోతుంది. మళ్ళీ సేమ్ మిడిల్లో, షోల్డర్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని హాఫ్ ఇంచ్ వెడల్పుతో హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. సేమ్ మళ్ళీ మనకి మిషన్ ఎండింగ్, మిషన్ పైన ఉన్న బ్లాక్ పట్టి వరకు 3.5 ఉంటుంది. అంతవరకు మనం పట్టి పెట్టుకోవాలి. అంతే మనకి. ఇప్పుడు మనము 1 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్నాం కదా. ఇలా 1 ఇంచ్తో మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు హాఫ్ పెట్టికోట్కి సపరేట్ క్లాత్ అనేది అవసరం లేదండి. మనం ఈ క్లాత్నే 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అంతే, మనకు నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ అనేది వేసుకోవాలి. సేమ్ సెంటర్లో షోల్డర్కి ఆపోజిట్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా, మళ్ళీ లేకుంటే 2 ఒక సైడ్ వస్తాయి. ఉక్సు పట్టీకి కాజా పట్టీకి ఫోల్డింగ్ క్లోజ్ చేసుకోవాలి. మనకు క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. కాజా పట్టీ కోసం ఎండింగ్కి వేసుకోవాలి. మనం ఫోల్డింగ్ చేసుకున్నాక ఎండింగ్కి వేసుకుంటే ఏ స్టిచ్చింగ్ అయినా నీట్గా కనిపిస్తుంది. సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇలానే ఒక హాఫ్ ఇంచ్తో ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. అంతే, 2 పార్ట్స్ అనేవి అయిపోయాయి. ఇలా మనము ఉక్సు పట్టి కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. ఇలా మనము ఉక్సు అనేది కాజాలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము డాట్స్ అనేవి వేసుకుందాం. షోల్డర్కి మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని సేమ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో పట్టి పెట్టుకోవాలి. సేమ్ సెకండ్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ వెడల్పుతో షోల్డర్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పట్టీ అనేది వేసుకోవాలి. ఇలా పట్టీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ వెనుక పార్ట్ లాగే సేమ్ ఉక్సు పట్టి కాజా పట్టి ఇలా మనకు కుట్టుకోవడం అయిపోయింది. ఇలా ఇప్పుడు
పట్టీ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పుతో కిందికి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకు ఎండింగ్ పార్ట్ అనేది ఇలా ఉంటే మనము డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎండింగ్కు వేసుకుంటూ రావాలి. సేమ్ రెండో సైడ్ కూడా అలానే వేసుకోవాలి. రెండు వేసేసుకున్నాక ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయో చూసుకోవాలి. ఇలా సమానంగా వచ్చాయి. ఇప్పుడు వీటిపైన వెనుక పార్ట్ అనేది వేసుకొని వెనుక పార్ట్ పైన ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. మంచి మరలన్నీ లోపల సైడ్ ఉంచి వీరికి రివర్స్ సైడ్ మనము షోల్డర్కి 1/2 ఇంచు గ్యాప్తో కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు సేమ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచు గ్యాప్తో రెండు కుట్లు అనేటివి వేసుకోవాలి. అంతే, మనకి జాయింటింగ్ అనేది అయిపోయింది, షోల్డర్ జాయింటింగ్. ఇప్పుడు మనము మొత్తం గల్ల చుట్టూ మొత్తం కుట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం గల్ల చుట్టూ మొత్తం కుట్టుకోవాలి. ఎండింగ్ పార్ట్ను ఒక 2 ఫోల్డింగ్లా సన్నంగా మలుచుకొని చేయి పంపకం టైపు మొత్తం కుట్టుకోవాలి. ఇలానే మొత్తం మూలలు తిరిగే దగ్గర కొంచెం లాగినట్టుగా అంటూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మొత్తం చుట్టూ ఇలానే వేసుకోవాలి. మూలలు తిరిగే దగ్గర కొంచెం మనకు మెల్లిగా బట్టను క్లోజ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఇది మళ్ళీ చంక సైడ్ మనము చంక సైడ్ కూడా ఇలానే సేమ్ కుట్టు వేసుకోవాలి. మనకు నెక్ అయిపోయింది. చంక సైడ్ రెండు సైడ్ల కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెండు సైడ్ల మొత్తం కుట్టు వేసుకోవాలి. అంతే అండి, మనకి మొత్తం స్టిచ్చింగ్ అనేది చుట్టూ కుట్టు వేసుకోవడం అనేది అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా చంక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి.
మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. మొత్తం ఇలా కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు జాయింటింగ్స్ అనేవి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు జాయింటింగ్స్ వేసుకోవాలి. సైడ్ జాయింటింగ్స్ ఇలా 2 పార్ట్స్ ఒక దగ్గర పెట్టి క్లాత్ ఎండింగ్కు మనము 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి కుట్టు అనేది వేసుకోవాలి. మన సైజుని బట్టి మనము కుట్టు వేసుకోవాలి. హాఫ్ పెట్టుకోటుకు మనకు ఇలా కుట్టు వేసుకుంటే కూడా మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఎండింగ్కు ఇలా గట్టి కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకో కుట్టు అనేది వేసుకుందాము. మనము కొలత చూసుకున్న తర్వాత మనం ఇంకొక కుట్లు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే 2 కుట్లతో మీకు చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, సేమ్ రెండో సైడ్ కూడా అలానే కుట్టు వేసుకోవాలి. దీనికి కూడా 2 కుట్లు వేసుకోవాలి. అంతే అండి, మనకి హాఫ్ పెట్టుకోట్ అనేది 10 మినిట్స్లో అయిపోతుందండి. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కొంచెం స్లోగా చెప్పాను కాబట్టి మనకి ఇంత టైం పట్టింది. అంతే అండి, ఇది మనకి నైటీస్కి డ్రెస్సెస్కి మంచిగా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ. అంతే అండి, చాలా ఈజీ పెట్టుకోట్ అనేది రెడీ అయిపోయింది. ఓల్డ్ క్లాత్స్తో మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.